హే గాయ్స్, ఈ రోజు అయితే ఊటీలో డే 5 అనమాట. సో ఇది 1 వీక్ ట్రిప్ అనమాట. సో ఇంతకు ముందు వీడియోస్ ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇదనమాట ఎర్లీ మార్నింగ్ ఇలా ఉంటుంది. నా రూమ్కి అయితే చాలా సౌండ్స్ వచ్చేసినాయి. నైట్ అంతా ఏదో ఒక వెహికల్స్ తిరిగిపోతున్నాయి అనమాట. సో నేనైతే రెడీ అయిపోయి కింద మోహన్స్ టిఫిన్ సెంటర్ దగ్గర పూరి అయితే తినేసాను. ప్లేట్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. అండ్ నెక్స్ట్ రోజ్ గార్డెన్కి అయితే వచ్చాను. ఇక్కడైతే పర్ పర్సన్ కి 40 రూపీస్ అనమాట ఎంట్రీ. అండ్ జనం అయితే బాగానే ఉన్నారు. ఇక్కడైతే లైన్ ఉందనమాట. రోజ్ గార్డెన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చాలా మూవీస్ కూడా తీసారంట. సో మనకు ఆ మూవీస్ చూసినప్పుడే ఇలా ఈ ప్లేస్కి వెళ్ళాం కదా అనేసి గుర్తొస్తుంది అనమాట. ఇప్పటికిప్పుడు గుర్తురావు. సో ఇట్లా ఉంది. అండ్ ఇక్కడ నేను కొన్ని వీడియోస్ అయితే రీల్స్ అయితే చేసేసాను. చాలా అంటే చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఇంకొంచెం బాగుంటే ఫ్లవర్స్ అవన్నీ కూడా బాగుంటాయి అనిపించింది. సో నేను రోజ్ గార్డెన్ నుంచి అయితే వచ్చేసాను. ఈ రోజు మన గైడ్ అయితే మారిపోయారు, నిన్నటి వాళ్ళు కాదు. టూర్ గైడ్ ఏం చెప్తున్నారంటే రోజా మూవీ మొత్తం ఎక్కువ ఇక్కడే తీశారు. సో కాశ్మీర్ అవన్నీ కన్నా ఇక్కడే ఎక్కువ తీశారు అన్నట్టు చెప్తున్నారు అనమాట. సో మనం ఇచ్చిన 700లోనే ఇవన్నీ తీసుకెళ్లారు 2 days ఈ ప్లేసెస్ అన్ని. రోజా మూవీ ఇక్కడ ఏదో షూట్ చేశారని చెప్పేసి చెప్తున్నారనమాట. బట్ ఈ సీన్ ఎక్కడుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను మూవీ అసలు సరిగ్గా చూడలేదు. మా మమ్మీకి ఇష్టం అని చెప్పేసి వీడియోస్ అయితే తీసుకున్నాను నేను. ఎందుకు మా మమ్మీకి ఇష్టం అంటే మా డాడీ అరవింద్ స్వామిలా ఉంటారని చెప్పేసి పెళ్ళైన కొత్తలో అందరూ రోడ్లో ఉన్న వాళ్ళు అనేవాళ్ళంట. సో అందుకు మా మమ్మీకి రోజా అనే మూవీ చాలా ఇష్టం. సో నెక్స్ట్ అయితే 6th మైల్కి అయితే వెళ్ళిపోయాము. 6th మైల్ అయితే ఇట్లా ఉందనమాట. ఇక్కడ తినడానికి స్నాక్స్ పెద్దగా ఏముండవు. లాస్ట్లోకి వెళ్తే చిప్స్ అండ్ వాటర్ మిలాన్ అయితే దొరికినాయి అనమాట. సో ఇక్కడ 60 రూపీస్ అయింది. అండ్ ఇక్కడ ఎక్కువగా అయితే దొరకవు, ఇట్లా క్లోజ్ చేసేసి ఉంటాయి. చాలా చివరికి వెళ్తే కానీ ఆ చిప్స్ దొరకలేదు నాకు. ఇలాంటి ప్లేసెస్లో ఏమైనా కవర్ సాంగ్స్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఆల్రెడీ మూవీస్లో కూడా చేశారు. అండ్ ఇక్కడ ఏమైనా స్నాక్స్ ముందుగానే తీసుకెళ్తే మంచిది నాకు అనిపించింది. అండ్ తర్వాత 9th మైల్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎంట్రీ వచ్చేసి 30 రూపీస్ అనమాట పర్ పర్సన్కి. సో ఇంత లాస్ట్ వరకు నడవలేరు కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు. సో నేనైతే చాలా ట్రై చేసి నడిచాను. ఎందుకంటే మనం ఇక్కడ దాకా వచ్చింది అలాంటి ప్లేసెస్ చూడడానికే. సో చాలా అంటే చాలా అలసిపోతారు, ఆయాసం అంతా వచ్చేస్తుంది. బట్ బాగుంటుంది. 9th మైల్ దగ్గర కూడా ఎక్కువగా స్నాక్స్ ఏం దొరకలేదు. జస్ట్ ఐస్ క్రీమ్ దొరికితే అక్కడ తీసుకున్నాను. సో అది వచ్చేసి 15 రూపీస్ అట్లా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయకార బోటింగ్ అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ఎంట్రీ రూపీస్ అయితే 10 రూపీస్. అండ్ గైడ్కి వచ్చేసి పర్ పర్సన్కి 50 రూపీస్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ బోట్ వచ్చేసి మేము ఎలా మాట్లాడుకున్నామంటే నాతో పాటు బస్లో ట్రావెల్ అయి ఉన్నారు కదా, సో వాళ్ళందరం కలిసి ఒక పెద్ద బోటే మాట్లాడుకున్నాం. సో అప్పుడు 135 పర్ పర్సన్కి పడింది అనమాట. సో మీరు ఇలా చేయండి, అప్పుడు మీకు తక్కువ అవుతుంది. సింగిల్గా వెళ్తే మాత్రం చాలా ఎక్కువ అయిపోతుంది. ఎవరైనా అప్పటికప్పుడు అక్కడ మాట్లాడినా సరే ఓకే అని చెప్పేసి చెప్తారు, ఎందుకంటే వాళ్ళకి తగ్గిద్ది మనకి తగ్గిద్ది కాబట్టి కాస్ట్. సో ఈ రైడ్ ఏం లేదు, జస్ట్ చిన్న రైడ్. బట్ అది కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. తర్వాత నూడిల్స్ అయితే తినేసాను. ఈ రోజు నా లంచ్ అదే అనమాట. 100 రూపీస్ అయింది నూడిల్స్కి. అండ్ చికెన్ బిర్యానీ 250 అనమాట. తర్వాత పాయకార ఫాల్స్కి అయితే వచ్చేసాను. సో ఇది ఓపెనింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి 5:30 అనమాట. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఈ పాయకార ఫాల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇంత ఎండ తగులుతున్నా కూడా మన ఫేస్లో చాలా గ్లోయింగ్గా కనిపించినట్టు అనిపించింది అనమాట. నాకైతే వీడియోస్ పిక్స్ అయితే ఇక్కడ చాలా బాగా వచ్చినాయి. అండ్ నేను వ్యూని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. కిందకి వెళ్తూ ఉంటే చాలా బాగుంది అనమాట. సో నార్మల్గా వేరే వేరే ప్లేసెస్లో నాకు ఏదైనా ఎండ పడితే అసలు ఇలా పడవు ఫొటోస్. బట్ ఇక్కడ నాకు చాలా బాగా అనిపించింది. ప్లేస్ కూడా చాలా బాగుంది. అక్కడికి వెళ్ళి వాటర్లో అయితే తడవలేము కానీ బట్ వెనకాల నుంచే చాలా బాగుంది అనమాట.
ఇదంతా అయిపోయింది. ఇంకా మన ట్రిప్ అయిపోయినట్టే వాళ్ళతో, అంటే మనం మాట్లాడుకున్న 700కి ప్యాకేజ్ అయిపోయినట్టే. తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర దింపేశారు. సో ఇక్కడ వచ్చేసి బిల్ 350 అయిందనమాట. చాక్లెట్స్ తీసుకున్నాను. నేనైతే అస్సలు తినను, అస్సలు ఇష్టపడను చాక్లెట్స్. మనకి ఊటీలో ఎక్కడ చూసినా సరే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీస్ అయితే బాగా ఉంటాయన్నమాట. తర్వాత డిన్నర్కి అయితే మోమోస్ తిందామని వచ్చాను. మోమోస్ 90 రూపీస్ అండ్ సూప్, తర్వాత ఫ్రైడ్ రైస్ కూడా తిన్నాను. ఫ్రైడ్ రైస్ వచ్చేసి 100, సూప్ వచ్చేసి 60. బట్ ఫ్రైడ్ రైస్ అండ్ మోమోస్ అయితే చాలా బాగున్నాయి, ఇక్కడ ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో ఇలా మన డే అయితే అయిపోయింది, డిన్నర్ కూడా అయిపోయింది. బాయ్, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసేయండి.